క్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని జ్ఞానాన్ని పొందుకోండి. ఆయన యొక్క సన్నిధిలో మీరు బలవంతులుగా కావాలని దేవుని యొక్క వాక్యార్థాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ దినాన బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాయబడినటువంటి వాక్యాన్ని మీకు తెలియజేస్తానండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం. బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కాని మార్గంలో నడిపించును. ఇక్కడ కాని మార్గం అంటే దేవుని వాక్యార్థమైనటువంటి సారాంశము సాతాను మార్గం. దైవ సంబంధమైనటువంటి యథార్థమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి నిన్ను సాతాను ఏం చేస్తుందంటే కాని మార్గంలో నడిపించటానికి తన పొరుగు వారిని ఎరగా వేస్తుంది. అంటే నీలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి నీ పొరుగు వారిని నిన్నేం చేస్తారంటే సాతాను ప్రేరేపణ ద్వారా నిన్ను కాని మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అంటే నీలో ఉన్నటువంటి స్వభావాన్ని మార్చివేసే ఎర అన్నమాట. ఒక చేపకు మనం వల వేస్తాము, ఎలా వల వేస్తామో, ఒక జంతువుకు మనం వల వేసి దాంట్లో ఎర ఎలాగ పెడతామో, మనలో ఉన్నటువంటి కోరికలను బట్టి సాతాను ఏం చేస్తుందంటే ఎర వేస్తుంది. అది నీ స్నేహితుల ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారానే కావచ్చు, నీ పొరుగు వారి ద్వారా కావచ్చు. వారి ద్వారానే ఏం చేస్తుందంటే నీ శరీరేచ్ఛలను బట్టి, నీలో ఉన్నటువంటి కోరికలను బట్టి ఎరవేసి సాతాను ఏం చేస్తుందంటే నిన్ను మరణం వైపు నడిపిస్తుంది. శ్రమని, కష్టాన్ని నీకు కొని తెస్తుంది. ఈ లోకంలో చాలామంది కూడా ఆత్మీయ స్థితిలో నిలకడగా ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి బలహీనతను బట్టి సాతాను ఉచ్చులో చిక్కుకొని పోవటమే. అంటే నీలో బలమైనటువంటి దేవుని ఉపదేశము, ఆజ్ఞను అనుసరించే భయం నీలో ఉంటే ఇటువంటి స్థితి నుంచి నీవు బయటపడవచ్చు. కానీ అటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఉన్నట్లయితే మనం ధన్యులం. ఎందుకంటే ఓసారి యోసేపుని గమనించండి. యోసేపు శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను, ఆయన ఉపదేశాన్ని మరవకుండా పాపం చేయటానికి ఆసక్తి చూపించలేదు. ఎలాగంటే పోతీఫర్ భార్య ఆయనకు వల వేసింది. ఏ విధంగా వేసింది? పోతీఫర్ భార్య యోసేపు దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతూ అతనిలో ఉన్నటువంటి అందాన్ని, సౌందర్యాన్ని మోహించి ప్రేమగా, లాలనగా మాట్లాడుతూ వ్యభిచారం చేయించే విధానంలో అతనికి దగ్గర కావాలని ప్రయత్నం చేసింది. కానీ యోసేపు లొంగాడా? అతని బలహీనతలు బట్టి లొంగాడా? లేదు. ఎందుకంటే అతని యవ్వనేచ్ఛల కంటే దేవుని ఆజ్ఞకు ఎక్కువ విలువనిచ్చాడు. దేవుని ఉపదేశాన్ని బట్టి అతడు ఆసక్తి చూపించాడు. అటువంటి స్థితి నీలో ఉంటే తప్పకుండా బలత్కారులు అనబడే సాతాను సంబంధుల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. ఈ లోకంలో చాలామంది కూడా అటువంటి స్థితి నుంచి జారిపోవటానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి బలహీనత శరీరేచ్ఛలు, వారిలో ఉన్నటువంటి బలహీనత దురాశలు, కామాతురత. ఇటువంటి స్థితి నీలో లేదు అనటానికి ఒక్కటే, దేవుని ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావా లేదా అది గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ దినాన మీరందరూ కూడా దేవుని సన్నిధిలో బలంగా ఉండాలంటే బలత్కారుల చేతిలో పడకుండా అనుదినము మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు దేవుని ఉపదేశాన్ని, వాక్యాన్ని గట్టిగా పట్టుకొని అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.